నీ పెళ్లి కానీ 30 గుంటల భూమి ఉంచినాం కదా, అది అమ్ముదాం, ఏంది రేటు మంచుకున్నదట. అమ్మ ఆ భూమి అమ్మి నాకు పెళ్లి చేస్తాను అంటాను, నీకెట్లనే నువ్వు ఎట్లా బతుకుతావు? నాదే ఉన్నది బిడ్డ, నేను దాటితే అయిపోయా, నేను ఎట్లనో అట్లా బతుకుతా. అమ్మ నాన్న గుర్తుగా ఉంది, ఒక్క పొలమే కదా, దాన్ని అమ్ముతా అంటావింది. నేను దాన్ని ఉంచుకొని ఏం చేస్తా బిడ్డ, నీ పెళ్లి కోసమనే ఆ భూమి ఉంచిన. నా పెళ్లి గురించి నువ్వేం ఆలోచించకమ్మా, దేవుడు ఎట్లా రాసుంటే అట్లా జరుగుతుంది. ఆ 30 గుంటల భూమి అయితే అమ్మాల్సిన అవసరం లేదమ్మా. బిడ్డ నీ పెళ్లి పెట్టుకున్నప్పుడు అమ్ముతాయి, అప్పుడు తక్కువ పైసలు వస్తాయి బిడ్డ, ఇప్పుడు అమ్మితేనే ఎక్కువ పైసలు వస్తాయి. నీకు చెప్తే అర్థమైతే లేదా అమ్మ, ఆ భూమి అమ్మాల్సిన అవసరం లేదు, నాన్న గుర్తుగా మనతోనే ఉంటది. అరే అంకిత ఫోన్ చేస్తాందిరా. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పినా మా ఇంటికి రావద్దని, అయినా ఎందుకు వచ్చినావు నువ్వు? అంత కోపంగా ఉన్నావు మేడం, ఏమైంది? నువ్వు వచ్చింది మా నాన్న తెలిసింది. ఎప్పుడు మా నాన్న నా మీద అంత సీరియస్ గాలే, ఇవాళ అయిండు. అవును అంకిత, అంకుల్ ఏమన్నాడు? అన్నిటి అన్నాడు, నీకెందుకు? అయినా ఏ రోజు మా నాన్న ఇంత సీరియస్ గా నా మీద, నీ వల్ల అయిండు. సరేలే మేడం, అంత కోపంగా ఎందుకు మాట్లాడతారు? సరేలే, నాదే తప్పు, సారీ.